పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ అను. తాతయ్య మెల్లిగా మాట్లాడు. ఓకే వెళ్ళండి. నానా, ఏమ్మా? ఈ సంవత్సరం మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఇప్పుడైనా నన్ను ఆశీర్వదించండి నాన్న. లేదమ్మా, నేను అర్హత కోల్పోయి చాలా కాలమైంది. వచ్చి రాగానే మీ నాన్నగారిని ఏమైనా విసిగించావా? నాన్నగారితో ఏవేవో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను, కానీ ఆయన గురించి నీకు తెలీదా? ఈ రోజు కొత్త ఉంది. ఆయన భగవంతుడే మార్చాలి. అదే సరే, పక్కింట్లో ఉన్న వసంతక లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? దానికేం గుండ్రాయిలా ఉంది. కానీ దాన్ని కన్నవాళ్లే కూతురిలా చేసిందే అని అగ్రహారంలో తలెత్తుకోలేక విషం తాగి చచ్చిపోయారు. అయిన వాళ్ళందరూ చచ్చారనుకొని ఏమిటమ్మా ప్రేమలు పెళ్లిళ్ళు? కన్నవాళ్ల సమాధుల మీద తాజ్మహల్ కట్టకూడదు. ఏంటే గాయత్రి, ఎప్పట్లాగే ఫస్ట్ ప్రైజా? పైన పెట్టేయి. కానీ ఒకటి గాయత్రి, ఇమీడియట్ గా నీకు పెళ్లి కుదిరిందే అనుకో, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకొచ్చిన ప్రైజులే చాలు. ఏంటి కట్ట కానుకల మాటలు ఎక్కువయ్యాయి? గాయత్రి పెళ్లి గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు. ఈ ఇంటికి పెద్దలు నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అక్కడ నిలబడి? ఓ లోపల వెళ్ళిపడి చూడు. తక్కువ లేదు. అత్తయ్య ఏమ్మా గాయత్రి, ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? 1 వీక్. 1 వీక్? గాయత్రి, నేను ఈ ఇంటికి అల్లుడిగా వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారు నోరు తెరిచి ఏది మాట్లాడడం లేదు. 365 రోజులు మౌనవ్రతం. ఆయన అన్న, అదే మీ పెదనాన్న, ఆయన తనకు పనికి రాకుండా ఇతరులకు పనికి రాకుండా బతుకుతున్నాడు. ఈ ఇంట్లో అన్ని పనులు ఎత్తిరేసుకుని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తోంది. గాయత్రి, ఏంటివి బంగారు గజ్జలా ఉన్నాయే? అది మరి ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ కొనిచ్చింది. నేను 65లో పుట్టాను, నాకు 67 గుళ్ళో చోలు కుట్టారు. అత్తయ్య అత్తయ్య, కొంచెం ఇలా రండి. కామాక్షి, ఇలా వచ్చి చావు, ఇలా వచ్చి చూడు, నీ చీరను ఎంత పని చేస్తుందో చూడు. అత్తయ్య చూసారా, మీ అమ్మాయి కాళ్లకు బంగారు గజ్జలు 40,000. మనం తనకు పంపే డబ్బులు మిగిలించుకున్నా 1 గ్రాము గోల్డ్ కొన కుదరదు. అందుకే చెప్పాను, నెత్తి నోరు కొట్టుకున్నాను, ఊటికి పంపొద్దు అని. విన్నారా? ఈ రోజు కాళ్ళ గజ్జలతో వచ్చింది, రేపు మేలో తాళి కట్టించుకోదే నమ్మకం. అల్లుడు గారు, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. అది మేలిం బంగారం. కరెక్ట్ గానే చెప్పారు. బంగారాన్ని రుద్ది చూసి విలువ కడతారు. మీ అమ్మాయిని కూడా ఎవడో అలా చూసి విలువ కట్టి పంపించాడు. 40,000 వర్త్ ని ఎవడైనా గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఒకవేళ మనసిచ్చి ఉండాలి, లేదా తననే అర్పించి ఉండాలి. అల్లుడు, ఏమిటిదంతా? లేదు నాన్న, ఇది ఒకటి గోల్డ్ కవరింగే. నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నీ మీద నిందలు వేయించిన ఈ గజ్జెలు నూతులు పడే. అల్లుడు, ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వారి మనసును ఎంత బాధ పెడుతుందో కొంచెం ఆలోచించాలి. నా పెద్ద కూతురిని ఎంత పవిత్రంగా నీ చేతిలో పెట్టాను, అలాగే దీన్ని కూడా ఒక అయ్యి చేతిలో పెడతాను. ఆ తులసి మొక్క ఉందే, అది కోట దాటకూడదు. నా కూతురు తులసి మొక్క లాంటిది, దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను చూపించిన వాడికి తల వంచుతుందే తప్ప నేను తలంచుకున్నట్టు చేయదు. రామ్మా. గాయత్రి, మన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమికులు ఎవరూ విడతీయలేరు.
ఇలా నలుగురు ఎదిరిస్తేనే మన ప్రేమ ఎంత బలమైందో రుజువవుతుంది. ఏమైంది? అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? వెరీ సాడ్ న్యూస్. మన ఉమా లేదు, అది సూసైడ్ చేసుకుంది. ఉమా? ఎందుకు? ఉమా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ లవ్ ఒప్పుకోలేదని ఉమా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఆత్మహత్య చేసుకుంది. అయ్యో ఉమా, ఎంత ఘోరం చేశావు! ఉమా, ఎంత ఘోరం చేశావమ్మా! ఉమా చూడమ్మా. వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? లవ్ చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చినంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఇదిగోని స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావో నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, రమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు? శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించుడు అంత పెద్ద తప్ప? ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో. కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకి ఎక్కువ విలువ ఇస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించిన దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్నీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా? ఊహలనేవే ఉండవా? ఎవడో బ్రోకర్ తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు. వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతరే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళ వెలుతులోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమల గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళేగా మనం ఇష్టపడాలంటున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం. వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరేరే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ళ నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కారు. మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు. ఆ కన్నవాళ్లే మనకు దగ్గరయ్యేటి చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక, అదే విధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుందనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.
ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే. వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడా? ఏంటి అని ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కెల్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు, ఎందుకంటే అది నాకు కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదో పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ కా ఎస్కేప్? అయ్యో నేను కనపడతానేమో, పదండ్రా. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుగా అది నీ దగ్గర. ఏంటి గాయత్రి చిన్నపిల్ల? అయ్యయ్యో, పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. See you, Krishna. See you. Take care. All the best. Take care, గాయత్రి. Bye. వస్తాపండి, నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపండి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా అక్కమ్మగుండ్రా. అక్కమ్మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా? ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను, నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో, నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటాను పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేం చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. రే దిగరా. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అడిగారా కృష్ణ? ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా, హ్యాపీగా ఉండు. బాయ్. ఓకే. ఎంత మోసం, మనిషికి మానవత్వం లేదు. హలో, ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ ధర్మాత్మలు. నాశనం అయిపోతారు. అబ్బో మా కృష్ణ పెళ్లి వరకు నిన్ను బయటికి వదలవరా? నన్ను ఏమైనా క్రాస్ పెట్టి అనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణ ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాగభూషణం గారు ఇల్లు ఎక్కడ? నాగభూషణం గారా? అదే సబ్ రిజిస్టర్ రుద్రమూర్తి గారి ఇంటికి పక్కన. ఆయన ఇల్లా? ఆ. ఆ పోలీస్ జీప్ వెనకాతల వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో దాని పక్కిల్లి అయింది. ఓకే. ఏం జరిగింది చెప్పండి. ఉమ్మడి గొడకి బట్టలు ఆరేసుకోవడానికి 4 మేకులు కొట్టాం. బదులుగా నేను మేకులు కొడతానని వాడు కొట్టిన మేకులు చూడండి అయ్యా, అన్ని గడ్డపార్లు. దీనికోసమే ఆటోలో తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఏమండి ఏం చేస్తున్నారు? మేకులు కొడుతున్నా. ఇవి మేకులా? వాడు కొట్టింది చిన్న మేకులు, నేను కొట్టేది కొంచెం పెద్ద మేకులు. ఏంటండి ఇలా చేస్తున్నారు? ఈ రోజు గాంధీ వర్ధంతి, జాతిపితకు వందనం చేస్తుంటే ఏంటని అడుగుతామేంటయ్యా? మీరు కూడా నాతో కలిసి వందనం చేయండి. జై హింద్. సరే పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకా 5-6 మేకులు కొట్టాలి. ఒక్కడిని కొట్టాలంటే తల ప్రాణం తోకొచ్చి వస్తున్నా. ఈ గొడవలని ఎప్పుడు ఆపుతారండి? ముందు వాళ్ళు ఆపమనండి, తర్వాత ఆపుతా. మా ముగ్గురు పిల్లల మధ్య గొడవ ఎక్కువై మా ఆవిడ కోపంతో అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పోతే పోనీలే, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటామని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఈ రుద్రమూర్తి మొదటి పెళ్లంతోటే కాపురం చేయలేని చవట నీతో మాత్రం ఏం కాపురం చేసి చస్తాడని చెప్పి దాన్ని చెడగొట్టాడు. ఆ రోజు సంకలో బిడ్డతో వెళ్లిపోయిన నా పెళ్లం తిరిగి రానేలేదు. అప్పటి నుంచి విరహంతో నా గుండెలు నేనే కొట్టుకుంటున్నాను. ఇప్పటికి గడ్డపార మాత్రమే, ఇక మీదటంతా బుల్డౌజరే. సార్, నా మాట విని గొడవ ఆపేయండి సార్. ముందు వాళ్ళు కొట్టిన మేకులు పీకేమనండి. మేం కొట్టిన మేకులు మేము ఎప్పుడో పీకి పారేసాం. అలా రండి దారికి. సారీ సార్, స్టేషన్కి వెళ్తే అంత దూరం వెళ్ళి ఏం బీకారని అడుగుతారు. కనీసం ఇవైనా పీకుతాం. మీరు ఉండండి సార్.
పుట్టిన వాడు పీకితేనే వస్తాయండి. నేను పీకుతాను చూడండి. డాడీ డాడీనా? ఎవరమ్మా నువ్వు? నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నన్ను సరిగా చూడు. ఈ ఒంటికని రాకాసికి ఎంతకన్నా కనపడదు కానీ నువ్వే ఎవరో చెప్పు. నేనే డాడీ, నీ కూతుర్ని, వైదేహిని. ఏ నమ్మకం లేదా? నేనే నీ కూతుర్ని డాడీ. ఇంత అందమైన అమ్మాయి నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేవు డాడీ, నమ్మలేవు. ఇన్ని సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంది, ఏమైంది అని చూడ్డానికైనా వచ్చావా? నే వెళ్తాను. అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. అమ్మకి తెలియకుండా నేను వచ్చాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నే వెళ్తాను డాడీ, నే వెళ్తా. వైదేహి, నా తల్లి వచ్చావా? మీ అమ్మ వస్తుందేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తను రాకపోయినా నువ్వైనా వచ్చావు. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా? నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను? ఇక మీద నీ పక్కనే ఉండి అన్ని చూసుకుంటానుగా. ఇప్పుడు నా బిడ్డ కూడా వచ్చేసింది. ఇక రోజు కురుక్షేత్రంలో వారసేనే. ఏమా, రామ్మా పోదాం లోపలికి. అలాగే డాడీ. నమస్కారం అండి. ఆగండి, ఈ సంగతి తర్వాత చెప్తా. మేడం, ఓ ఎస్టీడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా? మీ నాన్నకి ప్రాబ్లం లేదు ఎప్పుడు? సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఏంట్రా మాట్లాడలేదు? రేయ్, గట్టిగా మాట్లాడు. ఏం వినపడలేదు. వినిపించలేదురా? నాకు వినపడుతుందమ్మా. తర్వాత ఫోన్ చేసి పెట్టేస్తున్నా. సరేమ్మా. అమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మధ్యలో ఇదో గోల. పిల్లాడితో 4 మాటలు మాట్లాడుకోనివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాను సార్. ఎక్కండి. ఓకే. అరే గిదేంది బాయ్, ఎవరు పిచ్చినారు అంటున్నారు? జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా. వస్తావా మళ్ళా? సార్ని అడగండి. సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్. ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు సార్. జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి, బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరా మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు. పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం.
ఎవరన్నా మీరంతా? గాయత్రి వాళ్ళ ఇల్లా? మీకు చెయ్యెత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు. దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగలగొట్టారు. గొడవ నేను చేయలేదండి. నోర్మి, నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ, నువ్వు చదువుకునే రౌడీ అయితే మేము రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి రౌడీ యూథాలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటికెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే? ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా?